సో ఇక్కడ ప్రభుపాద గారు చాలా స్ట్రాంగ్ కామెంటరీ ఇచ్చారు అసలు. మనం ఎవరిమైనా తిడుతుంటాము, అరే కుక్కవారా, పందివా, లేకుంటే గాడిదవా అని అంటాం. ఎందుకు తిడతామో మనకు తెలియదు యాక్చువల్లీ. అది దాని యొక్క మీనింగ్ మనకి ఈ శ్లోకంలో భాగవతంలోనే ఇవ్వబడింది యాక్చువల్లీ. మనం ఎవరినైనా తిడతాం కదా, ఎందుకు అట్లా కంపేర్ చేస్తాము? కుక్క, గాడిద, పంది, క్యామెల్. ఒంటే ఉంది కానీ ఒంటే ఎక్కువ మట్టుకి అంత యూజ్ చేయరు, తిట్టరు ఒంటెతోని అని. ఒంటేది కూడా ఉంది. సో ఒక్కొక్కరిని మనం ఎందుకు తిడతాము అనేది కూడా ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే భగవంతుని నామాన్ని గ్లోరిఫై చేయరో వాళ్ళందరూ కూడా వీళ్ళతో సమానం అంట. ఎవరైతే భగవంతుని నామాన్ని చేయరో, ఉత్త భౌతిక ప్రపంచమే తీసుకుంటారు, లేకుంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు, మన ఆ, భౌతిక విద్య గురించి తీసుకొని భౌతికం గురించైనా పరితపిస్తుంటారు. ఆధ్యాత్మిక గురించి, లేకుంటే భగవంతుని నామం గురించి, భగవంతుని గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. వాళ్ళందరూ కూడా గాడిద, కుక్క, పంది వంటితో సమానము అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ప్రభుపాద కూడా స్పెసిఫిక్ అనట్లేదు. మనం చూసుకుంటే ఆ ఉస్ట్రా అంటే ఒంటె, క్యామెల్. కరై అంటే గాడిద. అండ్ విట్వర అంటే మలము తినే పందితో సమానం, పంది. ఆ, సో ఈ విధంగా క్లియర్గా అంటే కుక్క ఇంత క్లియర్గా మెన్షన్ చేయబడింది శాస్త్రంలో. ప్రభుపాద ఏదో యాడ్ చేసింది కాదు. ప్రభుపాద చాలాసార్లు ఇవి మెన్షన్ చేస్తుంటారు. మెటీరియలిస్టిక్ అది భౌతిక ప్రపంచంలో మంది ఈ విధంగా జీవితాన్ని వృధా చేసుకున్నారు. కొంతమంది గాడిదలాగా, కొంతమంది కుక్కలాగా, కొంతమంది అన్నిటిలాగా, ఒంటె. సో ఎందుకు ఒక్కొక్క కంపేర్ చేశారు అనేది మనకు, మనం డీటెయిల్గా ప్రభుపాదనే పర్పట్లో ఒక్కొక్క దాని గురించి డిస్క్రైబ్ చేశారు. మనం ఇంకొంచెం దాన్ని జనరల్ న్యాచురల్ మామూలుగా మాట్లాడే విధానంగా తెలుసుకుందాం. సో మీ భాగవతం అన్ని క్యాంటోస్లో కూడా సెకండ్ క్యాంటో, ఇప్పుడు మనం చదివే రెండవ అధ్యాయము చాలా చిన్నది కానీ చాలా టఫ్ అన్నట్టు. చాలా ఫిలాసఫికల్ నాలెడ్జ్, ఫిలాసఫికల్గా ఉంటుంది. విరాట్ రూప గురించి, లేకుంటే అష్టాంగ యోగము, ఆ, అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి. లాస్ట్కి అంటే దీనిలో ఎక్కువ మటుకి ఒక్కొక్కరి స్టోరీస్ ఉండవు, కథలు ఉండవు. మనకు మిగతా వాటిలో చూసుకుంటే ధ్రువ మహారాజు గురించి, నరసింహుని గురించి, కుంతిమహారాణి, భీష్ముడు, లేకుంటే వృత్రాసురుడు, చిత్రకేతు, ఇలా చాలా పాస్ట్ టైమ్స్ వస్తుంటాయి. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఫిలాసఫీ ఉంటుంది. కానీ చాలా చిన్న చాప్టర్, చిన్న రెండవ స్కందము. సో ఇక్కడ మనము జనరల్గా మామూలుగా వీటన్నిటితో కంపేర్ ఎందుకు చేస్తున్నాడు ప్రభుపాద అంటే, ఇది శాస్త్రంలో ఇవ్వబడింది. సో ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే మనము ఫస్ట్ కుక్క గురించి చెప్పారు. కుక్క గురించి, కుక్కలాగా మనం ఎలా, ఎందుకు కుక్కలాగా ఉంటున్నాం అంటే, కుక్క ఏం చేస్తుందంటే ఎవరు దానికి ఫుడ్ పెడితే వాళ్ళకి లాయల్ అయిపోతుంది, వాళ్ళకి లోబడి ఉంటుంది అన్నట్టు. ఉమ్. సో కుక్క, ఇప్పుడు మనం కూడా ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ఈ రోజులలో మన అందరినీ కూడా కుక్క బతికే చేస్తుంది. ఎందుకు కుక్క బతుకంటే జనరల్గా ఎంత చదివినా కూడా, పెద్ద పెద్ద కాలేజీలో ఎంత చదివినా, మంచి మంచి కాలేజీలో చదివినా కూడా వెళ్ళి మన అప్లికేషన్ తీసుకొని వెళ్ళి నన్ను ఇట్లా హైర్ చేసుకోండి అని అడగాల్సి వస్తుంది అన్నట్టు. సో జనరల్గా ముందు రోజుల్లో ఇలా ఉండేది కాదు అన్నట్టు. ఈ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, వాళ్ళ వాళ్ళ వర్ణాల్లో వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు. ఎవరికి వెళ్ళి నాకు జాబ్ ఇవ్వమని అడిగే అవకాశం లేకుండా ఈ రోజులలో ఏమైపోతుందంటే, ఎవరు మనకి బ్రెడ్, కుక్కకు ఎవరు దానికి రొట్టేస్తారో వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి చాలా లాయల్గా, అంటే వినమ్రత భాగంగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని కాపాడు వాళ్ళ కోసమే బతకడం అన్నట్టు వాళ్ళ దగ్గరే, ఇంటి దగ్గరే ఉండి కాపలా కాస్తూ ఉంటుంది. సో మన జీవితం కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు, ఎస్పెషల్లీ వాళ్ళగా జాబ్ చేసే వాళ్ళు కంపెనీ మీద డిపెండ్ అవుతాం. వాళ్ళు ఏదో నెలకి ఇచ్చే జీతం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ, అంటే ఇక వాళ్ళ గురించే మనం ప్రయత్నం చేసి వాళ్ళ గురించే సేవ చేస్తుంటాం అన్నట్టు. ఎప్పుడు కూడా మన మాస్టర్ అనేవాడు, ఇక్కడ మనం ఎవరికి సేవ చేస్తున్నాం వాళ్ళు మాస్టర్ అన్నట్టు మనకి. సో మన మాస్టర్ అందరు కూడా కర్మి, ఆ, భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులే అయిపోయింది. మనకి యాక్చువల్ మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలి. స్పిరిచువల్ మాస్టర్ అంటే ఆధ్యాత్మిక గురువు అవ్వాలి. ఆయన గురించి మనం సేవ చేయగలగాలి. కానీ మనకేమైతుందంటే మొత్తం జీవితం అంతా కూడా మన సేవ అనేది ఈ ఆ, ఆధ్యాత్మిక గురువు గురించి కాకుండా ఈ భౌతికంగా ఉన్న మన యొక్క బాసులు, మన యొక్క ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించే మన జీవితం అంతా అయిపోతుంది. సో మన జీవితం కుక్కలాగా అయిపోయింది. ఎందుకు చేస్తున్నాం అంటే అట్ ద ఎండ్ మనకి
వాళ్ళ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ నుంచి మనకి ఇంత నెలకొస్తుంది అని ఆ విధంగా చేస్తున్నాం. సో, ఆధ్యాత్మికంగా భౌతికంగా చేయడానికి మనకి ఇదంతా కావాలి. ఆధ్యాత్మికంగా ఎవరైనా వర్షిప్ చేయొచ్చు భగవంతుడిని. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆహ్, ప్రతిస్థానపూర్ బ్రాహ్మణ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రభుపాద ఇంకొక లెక్చర్‌లో చెప్తారు. ఈ ప్రతిస్థానపూర్ బ్రాహ్మణ్ ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా తనకి భగవంతుడిని చాలా మంచిగా పూజ చేయాలని ఉంటుంది. అన్ని రకాల నైవేద్యాలు పెట్టి, అన్నీ ప్రిపేర్ చేసి, మంచిగా ఆరతి చేయాలి. ఇవన్నీ అనుకోని తన దగ్గర ఏముండదు. ఆహ్, చాలా పూర్ ఉంటాడన్నట్టు. చాలా పేదరికంతో ఉంటాడు. సో, ఈ బ్రాహ్మణుడు రోజు కళ్ళు మూసుకొని ఇంగ మంచిగా ధ్యాన స్థితిలో కూర్చొని అన్ని భగవంతుని గురించి మెడిటేట్ చేస్తూ ఉంటాడు. ఇట్లా భగవంతునికి ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా, భోగం పెడుతున్నా, అన్ని రకాలవి తీసుకొచ్చా, అన్ని నదుల నుంచి నీళ్ళు తీసుకొచ్చా, స్నానం చేయించా. సో, ఒకటి అలా కంపేర్ చేస్తూ తనను తాను అట్లా ఊహించుకొని సేవ చేస్తా ఉంటాడు. సేవ చేస్తా ఉంటే అప్పుడు ఆయనకి ఒకరోజు స్వీట్ రైస్ ప్రిపేర్ చేస్తుంటాడు. స్వీట్ రైస్ అంటే పాయసము. పాయసంలో మనకి మామూలుగా కావాలంటే పాయసంలో ఎక్కువ పాలను కండెన్స్డ్ మిల్క్ అయితే బాగుంటది కానీ పాలు ఎక్కువ కష్టాన్ని కొన్నే పోస్తాం. తను జస్ట్ ఊహించుకుంటున్నాడు కాబట్టి చాలా పాలతోని చాలా నీట్‌గా మంచిగా స్వీట్ రైస్ చేస్తాడు. ఇప్పుడు స్వీట్ రైస్ వేడిగా ఇంకా చల్లారిందా లేదా భగవంతుని నైవేద్యం పెట్టడానికని తన వేలు పెట్టి చూస్తే అది కాలుతది. ఇది ఇప్పటిదాకా జరిగిందంతా డ్రీము. ఇప్పటిదాకా జరిగినంత డ్రీము. కానీ ఎప్పుడైతే వేలు పెడతాడో అప్పుడు కాలుతది. కాలంగానే భగవంతుడు వైకుంఠం నుంచి నవ్వుతా ఉంటాడు. అప్పుడు పక్కన ఉన్న లక్ష్మీదేవి చూసి, "ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎవరేం చేస్తున్నారు? మాకు కూడా చెప్పండి" అంటే అప్పుడు ప్రతిస్థానపూర్‌కి విష్ణుదూతల్ని పంపిస్తాడు భగవంతుడు. విష్ణుదూతలు పంపించి అప్పుడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడుండు ప్రతిస్థానపూర్ వెళ్ళిన తర్వాత స్టోరీ నిజంగా జరిగింది. భాగవతంలో వస్తుంది. అయితే అప్పుడు వెళ్ళి చూస్తే ఆయన షాక్ అయిపోతాడు. వీళ్ళేంది విష్ణుదూతలు ఇక్కడ ఏం చేస్తున్నారని ఆ బ్రాహ్మణుడు అనుకుంటే, భగవంతుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని ఆయన అక్కడ తీసుకెళ్తాడు. నువ్వు ఆహ్, ఇప్పటి నుంచి నువ్వేదో నాకు నీ డ్రీమ్‌లో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగానే నాకు సేవ చేయొచ్చు ఇప్పుడని ఆయనని తీసుకెళ్తారన్నట్టు. సో, భగవంతుని సేవ చేయడానికి మనం ఎవరి దగ్గరో కుక్కలాగా పనిచేయాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు. అన్నీ కూడా భగవంతుడు అరేంజ్ చేస్తాడు. పెద్ద పెద్ద ఏనుగులు అటువంటివి కూడా వాటికి అన్నం దొరుకుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే నేను చేస్తేనే అయితుంది. నేను చేయకుంటే అవ్వదు. ఖచ్చితంగా నేను చేయకుంటే ఎట్లయితది? అంటే ప్రతి ఒక్కరు ఒకరి కింద సేవకులుగా ఉండడానికి కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితుంటారన్నట్టు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితుంటారు. ఇప్పుడు మనం భక్తులం ఇదేసుకుంటాం. ఇదేసుకుంటే దీనికి మీనింగ్ ఏంటంటే నేను మన యొక్క గురువుగారికి లేకుంటే ప్రభుపాదకి ఒక కుక్కలాగా నేను వాళ్ళ సేవకునని చూపించుకోవడానికి అన్నట్టు. సో, మనం వేసుకునే ఇది కూడా కుక్క గొలుసులాగా అన్నట్టు. కుక్కకేసుకుంటారు. తమలకృష్ణ గోస్వామి మహారాజ్ ఒక లెక్చర్‌లో చెప్తారు. ప్రభుపాదు నేను ఇది ఉంది గదా! ఇది ఉన్నంత వరకు అంటే ఈ జీవితాంతం మొత్తము నీ సేవకుడినే నేను ఒక కుక్కలాగా మీ దగ్గరని. మనము మన ఆధ్యాత్మిక గురువుకి కుక్క కావాలి గానీ, శునకం గావాలి గానీ, మన యొక్క భౌతికంగా ఉండే వాళ్ళకి ఇంక మనకు మెటీరియల్‌గా తప్పదు కాబట్టి చేయాల్సొస్తుంది. సో, మాక్సిమం అవకాశం ఉంటే మనం ఆధ్యాత్మిక గురువుకి సర్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో, ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, పందిని సూకరం అంటారు. సూకరం అంటే చాలా నీట్‌గా ఉంటది కాబట్టి సూకరం అంటారు. యాక్చువల్లీ పంది అంటే మనకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ వస్తది. పంది అది ఎట్లంటే ఏం పడితే అది తింటది. యాక్చువల్లీ మలం గూడా తింటది. మలం జనరల్‌గా ఏ జంతువు వేరే జంతువు కూడా తినదు యాక్చువల్లీ. ఓన్లీ పంది ఒక్కటే తింటది. అండ్ అది కాపురం గూడా ఎవరితో పడితే వాళ్ళతో చేస్తది. దానికి పిల్లలని తెలవదు, తండ్రని తెలవదు, తల్లని తెలవదు, ఏమని తెలీదు. సో, పంది జీవితం ఆ విధంగా ఉంటదన్నట్టు. అందుకే పందిని తిడతారు. ఎందుకంటే పంది ఎక్కడ పడితే కానీ ఈ భౌతిక ప్రపంచంలో కూడా మంది ఎక్కడ పడితే అక్కడ తింటారు యాక్చువల్లీ. ఆహ్, ఏ హోటల్‌లనో రోడ్ల మీద పానీపూరిలో అయితే ఆ నీళ్లు పక్కనున్న గట్టర్‌లోకెళ్ళి తీసుకొచ్చి కూడా కలిపేస్తారు. సో, చాలామంది పంది అని ఎవరైనా ఉంటే వాళ్ళు సంతోషపడి పందెందుకు అంటున్నారని గొడవ చేసుకుంటారు. కానీ యాక్చువల్లీ శుద్ధ భక్తులు లేకుంటే భక్తిని ఫాలో సాధన చేస్తున్న భక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ పందిలాగే అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఎస్పెషల్లీ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళకి యాక్చువల్లీ పంది జీవితానికి, వాళ్ళ జీవితానికి పెద్ద డిఫరెన్స్ ఉండదన్నట్టు. ఎందుకంటే భగవంతుని గురించి ప్రయత్నం చేయట్లేరు. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రయత్నం చేయట్లేరు. వాళ్ళకేం డిస్క్రిమినేషన్ ఉండదు. ఇది కరెక్టా? ఇది తప్పా ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఉంటారన్నట్టు.
సో ఇదంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. భాగవతం వాళ్ళని పందులతో కంపేర్ చేస్తుంది. పంది యాక్చువల్లీ మలం తింటది. మలము తింటే దీనికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తారు. మలంలో పాస్ఫేట్స్ ఉంటాయంట. సో ఈ పాస్ఫేట్స్ యాక్చువల్లీ చాలా ఆ, దానికి చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది అన్నట్టు. సో అట్లా దానికి అది చాలా నీచమైన ఎంజాయ్మెంట్ అని తెలియదు. మన జీవితంలో కూడా అంతే అన్నట్టు. మనకి ఏది ఎంజాయ్మెంటో ఏది ఎంజాయ్మెంట్ కాదో తెలియదు. ఏం చేస్తున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది నిజమైన ఎంజాయ్మెంట్ కాదు. ఎందుకంటే రిలేటివ్ ఎంజాయ్మెంట్. ఈ ఆనందం అనేది రిలేటివ్ ఎంజాయ్మెంట్. పంది తను కూడా ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటది, కానీ అది నిజంగా ఎంజాయ్ చేస్తుంది అంటే మనకు తెలుసు దాని ఎంజాయ్మెంట్ ఏంటిదో. కానీ దానికి మనసులో అనుకుంటుంది, ఆహా ఎంత వేడి వేడిగా బాగుంది, అసలు ఎంత ఎంజాయ్మెంట్, పాస్ చాలా తీయగా ఉంది అనుకుంటుంది. అది చాలా ఈజీ టు డైజెస్ట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటుంది. కానీ మన పరిస్థితి కూడా అంతే అన్నాడు. మనం ఏది ఎంజాయ్మెంటో తెలియదు, మనం జీవితంలో చేస్తున్న దాన్ని చాలా ఎంజాయ్ ఉంది, ఆహా భలే ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాం. కానీ అది తప్పు అన్నట్టు. సో ఎప్పటి వరకు అయితే మనము మన ఈ డిస్క్రిమినేషన్ రాదో, ఏది నిజమో ఏది కరెక్టో, లేకుంటే భగవంతుడు ఎవరు, భగవంతుని గురించి నేను కూడా ఆ, ఆలోచించాలి. సో మనం ఏది పడితే అది తినకూడదు అన్నట్టు. ప్రభుపాద మెన్షన్ చేశారు ఇక్కడ. ప్రభుపాద ఓన్లీ మనం భగవంతునికి ఏదైతే ఆఫర్ చేస్తామో అది మాత్రమే మనం తినాలి. ఈ మిగతా ఏది తిన్నా కూడా మనకు కూడా డిస్క్రిమినేషన్ లేదంటే మనం కూడా పందితో సమానమైనట్టు అండి. ఎందుకంటే అసలు ఈ సృష్టించింది ఆయన. ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి తోట ఉందనుకోండి, ఆ తోటలో వెళ్ళి మనం మామిడి పండ్లు ఏమైనా తీసుకొని వాళ్ళకి తెలియకుండా తింటున్నాం అనుకో, అది తప్పు. అది తినకూడదు. ఎందుకంటే అది ఉన్నది వాళ్ళ గురించి వాళ్ళు పెంచుకుంటున్నారు. మనం వెళ్ళి తీసుకోవడం అది దొంగతనం అవుతుంది కదా. సో మన పరిస్థితి భౌతిక ప్రపంచంలో అదే. మొత్తం సృష్టించింది ఆయన, ఆయనకి ఇవ్వకుండా తింటా అంటే అది మనకి తప్పు అవుతుంది. మనం ఖచ్చితంగా భగవంతునికి అది ప్రేమతో ఇవ్వాలి. అది కూడా మనకి ఇస్తున్నందుకే మనం సంతోషపడి ఆయన ప్రతిది కూడా ఆఫర్ చేస్తే తినాలి. సో ఏది పడితే అది తినకూడదు అన్నట్టు. చాలా మంది మాంసం తినడానికి కూడా ఈ రోజులలో ఓహో, మాంసం తింటే మంచి విటమిన్స్ వస్తాయి, సో మాంసం తినాలి, బీ12 ఉంటుంది, అది ఇది అని అంటారు. యాక్చువల్ తప్పు. మన గురించి వేరే జీవిని మనం చేయకూడదు. బాగా ఎందుకు చేయకూడదు అంటే భగవంతుడు చెప్తున్నాడు ఏది తినాలో ఏది తినకూడదు. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండాలి. ఓకే ఇది తినకూడదు అని ఉంది, ఇది తినకూడదు, భగవంతుడు చెప్పాడు కాబట్టి తినకూడదు అంతే. సో ఆ విధంగా ఈ మనం పందిలాగా కాకుండా ఆ, మనం ఒక మనిషిలాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏది పడితే అది తినకూడదు, ఎవరితో పడితే ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. మనకు డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి అని ప్రభుపాద కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యామెల్. క్యామెల్ అంటే ఒంటె. ఈ ఒంటెది నా దగ్గర ఒక వీడియో ఉంది, ముందుసారి ఒకసారి షేర్ చేశాను. ఒంటె యాక్చువల్లీ ముళ్ళు తింటుంది. సరే ఇది చూడండి. దాని నాగజముడు జముడు వెళ్తుంది. కరెక్షన్. ఆ, ఇది ఒంటె నిజంగా ముళ్ళు తింటుంది యాక్చువల్లీ. ఇది ప్రభుపాద ఇచ్చిన పర్పట్ ఏమనుకున్నా కాదు, యాక్చువల్లీ ముళ్ళు తింటది. ఆ ముళ్ళు తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి చాలా ఫీస్ట్ అంటది ముళ్ళు. ముళ్ళు తింటే ఏమవుతుందంటే దాని నోట్లో ఆ ముళ్ళు గుచ్చుకొని బ్లడ్ వస్తుంది అన్నట్టు. ఆ రక్తం వచ్చేసరికి ఆ రక్తము తాగుతూనే ఆహా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, ఏం టేస్ట్ ఉన్నాయి అసలు ఈ ముళ్ళు అనుకుంటది. సో ఇక్కడ యాక్చువల్లీ అది దాని నోరంతా పాడు చేసుకుంటుంది. నాలుక అన్ని కూడా ర- ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని తాగుతుంటుంది, దాని రక్తం అదే తాగుతుంది. దానికి చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అన్నట్టు. ముళ్ళు అయితే చాలా ఫీస్ట్ ఒంటెకు. సో ఇక్కడ ప్రభుపాద మనకి ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఈ ఒంటెతో అంటే యాక్చువల్లీ ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ, ఈ మన సోకాల్డ్ సెక్స్ ఎంజాయ్మెంట్ ఉందనుకోండి, ఆ, మైథునం, దీనిలో వచ్చే ఎంజాయ్మెంట్స్ ప్రభుపాద దీంతో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మన ఈ వీర్యం ఏదైతే ఉంటుందో అది ఒక చుక్క వీర్యము 100 బ్లడ్ డ్రాప్స్ తోని తయారవుతుందండి, 100కు పైగా. సో
ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ మైథునంలో మన యొక్క వీర్యాన్ని వ్యర్థం చేస్తామో, దాని ద్వారా మన బ్లడ్ మనమే పోగొట్టుకుంటాం అన్నట్టు. మన రక్తాన్ని మనమే చూస్తున్నాం అన్నట్టు. యాక్చువల్లీ ఆ విధంగా మన యొక్క, ఎందుకంటే ఒక చిన్న వీరకణం నుంచి ఒక ఒక అమ్మాయి అబ్బాయి తయారవ్వడం, ఒక శరీరం తయారవ్వడం అనేది చాలా పవర్ఫుల్. సో దాన్ని భగవంతుడు సృష్టించిన పర్పస్ వేరు, మనం దాన్ని ఎంజాయ్ చేయడానికి వేస్ట్ చేస్తుంటాం అన్నట్టు. అదంతా కూడా మన బ్లడ్ మనం తాగుతున్నాం అన్నట్టు, మన రక్తం మనం తాగుతున్నాము, వృధా చేస్తున్నాము. కానీ మనం దానికి అర్థం కాదన్నట్టు, మనం మనం ఏం చేస్తున్నాం అనేది మనకి అండర్స్టాండింగ్ రాదు. సో భగవంతుడు బ్రహ్మనేమో అదేనా ఎలా అంటే కొంచెమంత ఆనందం పెట్టి, ఎప్పుడైతే మనకు మైథునంలో ఆనందం లేదో మనం దాన్ని ఆ, మైథునంలో ఆనందం లేకుంటే అసలు ఈ సృష్టి అనేది ముందుకు జరగదు. సో బ్రహ్మ స్టార్టింగ్ లో ఇలా అయితే కాదని మన యొక్క ఇంద్రియాలలో ఆ, ఈ విధంగా మనకు ఆ ఎంజాయ్మెంట్ పెట్టేసరికి మనం అదే నిజమైన ఎంజాయ్మెంట్ అని మన రక్తం పోతున్నా సరే కానీ మనం దానిలో ఎంజాయ్మెంట్ చూస్తాం అన్నట్టు. సో ఈ విధంగా మనిషి ఆ, అసలు తెలియదు అన్నట్టు మనం ఏం చేస్తున్నాం అనేది. చాలా మంది రోడ్ల మీద తాగుకుంటా తినుకుంటా క్లబ్లలో అలా వేరే వేరే దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఎస్పెషల్లీ. సో వాళ్ళకి ఇంకా భౌతిక ప్రపంచంలో హైయెస్ట్ ఏంటిదిరా అంటే సెక్స్ ఎంజాయ్మెంట్. ఓకే, ఇంకా ఇదే హైయెస్ట్. ఇప్పుడు చాలా మందికి ఇదే ఉంటుంది అన్నట్టు. మీరు ఎవరైనా పిల్లలకు కూడా అడిగితే, ఇప్పుడు ఇంకా రేపో ఎల్లుండో ప్రపంచం అంతా మునిగిపోతుంది ఏం చేస్తారు అంటే, ఇంకా నేను ఏమైనా కానీ ఎవరిని పడితే వాళ్ళ దగ్గరకు పోయి ఇది చేస్తా అది చేస్తా అంటారు అన్నట్టు. ఎందుకంటే ఆ, వాళ్ళకి ఇంకా తెలిసింది ఇదే అన్నట్టు. ఈ భౌతిక ప్రపంచం ఒక్కసారి ఇది ఎండ్ అయిపోతే, అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న ఎంజాయ్మెంట్ హైయెస్ట్ ఇదే. సో ఇంకా దీనికంటే ఏం లేదు, మొత్తం ఇంకా ఇదే మన జీవితం అంతా దీని గురించే. ఎవరైనా కూడా ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా లేకుంటే ఏమైనా కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా లేకుంటే భగవంతు గురించి తెలియని వాళ్ళందరూ కూడా, వాళ్ళకి భౌతిక ప్రపంచంలో హైయెస్ట్ ఏంటిదంటే ఈ సెక్స్ ఎంజాయ్మెంట్. సో ఆ సెక్స్ ఎంజాయ్మెంట్ నిజంగా ఎంజాయ్మెంట్ ఉందా అంటే మనకి ఏం తెలుస్తుందంటే, మన అది అనేది ఒక ఒంటె తన ముండ్లను ఎలా తింటుందో అది కూడా మనకి కూడా అలా అన్నట్టు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన యొక్క వీర్యం వృధా చేస్తామో అదంతా కూడా మన రక్తమే మనమే వృధా చేస్తున్నాం. మన యొక్క యాక్చువల్లీ ఎప్పుడైతే సెన్స్ కంట్రోల్ ఉండి వాళ్ళు చాలా బ్రహ్మచారి లైఫ్ లీడ్ చేస్తారో, వాళ్ళ యొక్క మెమరీ కానీ వాళ్ళ యొక్క ఓజస్ అదంతా కూడా చాలా హైఫై ఉంటుంది. మనం కొంతమంది బ్రహ్మచారులని వాళ్ళని చూస్తే చాలా, ఈవెన్ గృహస్థ లైఫ్ కూడా రెగ్యులేటెడ్ లైఫ్ ఉన్న వాళ్ళు చాలా ఇట్లా వాళ్ళ మొహం వెలిగిపోతుంటది. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్డ్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు వృధా చేయట్లేరు. ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తారో వాళ్ళు ఒంటెతో సమానం అని ప్రభుపాద ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ గాడిద గురించి చెప్పారు. ఆ గాడిద ఏంటిదంటే, ఈ గాడిద కూడా ఇంచుమించు అదే లైఫ్. గాడిద ఏంటిదంటే చాలా వెయిట్ మెయింటైన్ దాన్ని దాని ఇప్పుడు గాడిద కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందా, అది చాలా బరువు మోస్తుంది. ఆ బరువు మోస్తే ఏమనుకుంటే, నేను ఈ బరువు మోయకుంటే నాకు ఫుడ్ దొరకదు అనుకుంటుంది. నేను చేయడం వల్లనే అవుతుంది అని ఫీల్ అవుతుంటుంది అది. సో గాడిదకు ఇట్లా ముందల క్యారెట్ పెట్టి ఆయన ఎక్కి కొడుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. సో ఈ క్యారెట్ ఏదైతే ఉందో మన యొక్క భౌతిక ప్రపంచంలో మన యొక్క ప్రతిఫలం ఏదైతే వస్తుందో ఆ దాన్ని చూసుకుంటే, నేను కష్టపడితే వస్తుంది అని అట్లా పోతున్నట్టుగా దొరకనే దొరకదు అది. సో సో మన పరిస్థితి కూడా ఏంటిదంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ గాడిదకి ఎట్లయితే ముందర పెడతారు, రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. గాడిదకి ఇంకొకటి ఏముంటదంటే ఆ, గాడిద ఆపోజిట్ ఇంకో ఆడగాడిద గురించి ఆలోచిస్తుంటది అన్నట్టు. ఆడగాడిదని కొన్నిసార్లు రెండు గాడిదలు ఒకటి ముందర ఒకటి వెనకాల పోతుంటది. ఆ ఆడగాడిదని ముందర చూసుకుంటూ వెనకాల గాడిద దాన్ని ఫాలో అవుతా ఉంటది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత దాంతో సంపర్కం చేయొచ్చు అనే ఉద్దేశంతో. సో ఇది కూడా చాలా చాలా డిఫికల్ట్ గా అంటే కఠినంగా చెప్తున్నారు. ఈవెన్ సోకాల్డ్ తేలా తేలా వాళ్ళంటే ఇట్లా డ్రైవింగ్ చేసే వాళ్ళు లేకుంటే ఆ, రిక్షా వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తుంటారు. కొంతమంది ఇట్లా రోజంతా బరువు మోస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దానికి అట్ ద ఎండ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం నాకు ఈ ఎంజాయ్మెంట్ ఉంటుంది మా వైఫ్ తోని, లేకుంటే కొంచెం మంది వేరే కనెక్షన్స్ వాళ్ళు వీళ్ళతో. సో ఎప్పుడైతే నేను డిఫికల్ట్గా చాలా కష్టపడి పని చేస్తానో అట్ ద ఎండ్ నాకు ఆ, ఈ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతోనే చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. సో యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ చేయడం వేరు, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే వీళ్ళందరూ నాకు భగవంతుని ఇచ్చారు, భగవంతుడు నా దగ్గర పంపించాడు,
వీళ్ళకి సేవ చేయడం వల్ల నేను కూడా భగవంతునికి ఇండైరెక్ట్‌గా సేవ చేస్తాను. వీళ్ళందరూ భగవంతునికి కొడుకులు లేకపోతే కూతుర్లు అలా అనుకోని సేవ చేయడం వేరు. ఇంకోటేమో కొంతమందేమో ఎంజాయ్‌మెంట్ గురించే చేస్తుంటారు. నేను ఇంటికొచ్చిన తర్వాత మంచిగా నాకు ఈ ఆనందం వస్తుంది. కాబట్టి వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. ఆ ఉద్దేశంతోని చేసే వాళ్ళందరూ కూడా గాడిదతో సమానం అని ప్రభుపాద మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చాలా పొరపాట్లో. సో, ఈ విధంగా మనము ఎందుకు గాడిదంటున్నాం, ఎందుకు పందంటున్నాం అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భగవంతుని గురించి ఎంజాయ్ చేయరో, భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయరో, లేకుంటే భగవంతుని ఎంజాయ్‌మెంట్ గురించి ప్రయత్నం చేయరో, భగవంతునికి మనం ఎంజాయ్‌మెంట్ ఇవ్వాలి. మనం మన ఎంజాయ్‌మెంట్ గురించి చేయకూడదు. సో, ఇదంతా కూడా ఎప్పటి వరకైతే మనం ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేయమో, ఇదంతా కూడా వృధా అవుతుంది. మనం చేసేదానికంతా కూడా ఏం వాల్యూ లేదని ప్రభుపాద చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ కొంచెమంత మనం ఇంకో యాంగిల్‌లో ఎలా చూడాలంటే, ఎప్పుడైతే మనము మరి అంటే భౌతిక ప్రపంచంలో ఏదో కుటుంబం గురించి, వీళ్ళ గురించి గాకుండా, మన యొక్క మరి పని చేయకూడదా? ఇదంతా కుక్కలాగా లేకుంటే పందిలాగా గాడిదలాగా అంటున్నామంటే మొత్తం పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలా ప్రభు మరి మన యొక్క కుటుంబము నడవాలి గదా! అంటే, కుటుంబం ఎలాగో నడుస్తుంది గానీ, మనం భగవంతుని గురించి పని చేయడం గూడా నేర్చుకోవాలన్నట్టు. భగవంతుని గురించి ఎలా పని జేయాలి, మరి మనం బ్రహ్మచర్యులం, సన్యాసులం గాదు గదంటే, ఒక గృహస్థ రెస్పాన్సిబిలిటీ ఉంటదన్నట్టు. ఒక గృహస్థ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే, వాళ్ళకు ఉన్న దానిలో భగవంతుని సేవలో ఉపయోగించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాస్ ఎ గృహస్థ శాస్త్రం ప్రకారం 50% వాళ్ళనేది డొనేట్ జేయాలి. కానీ మనము అట్‌లీస్ట్ ఒక 5%, 10% అయినా డొనేట్ చేయగలరన్నట్టు. మనకు వరంగల్ నుంచి ఎప్పుడు నాకు గూడా ఈవెన్ వాట్సాప్‌లో మెసేజెస్ ఉంటాయి. ప్రభు ఇదుంది, కన్‌స్ట్రక్షన్ ఉంది, లేకుంటే ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి. అది ఇది. సో, ఎప్పుడైతే మనము ఊ భగవంతుని సేవకు ఉపయోగించామో మనం ధర్మంగా ఉంటలేమన్నట్టు. మనము ఈ జన్మలో చేసిందంతా గూడా పుణ్యము, పాపము ఈవెన్ ఏ మతం తీసుకున్నా గూడా మీరు క్రిస్టియన్స్, ముస్లిమ్సు ఆహ్, ఏ మతం తీసుకున్నా గూడా వాళ్ళు మినిమమ్ 10%, 20% చాలా ఇస్తారన్నట్టు. అందుకనే ఇప్పుడు ఆహ్, వీళ్ళున్నారు గదా! గుజరాత్‌లో ఉంటారు. వాళ్ళనేమో అంటారు. గుజరాత్‌లో ఒక సంస్థ ఉంది. వాళ్ళు చాలా అక్షరధామ్ అని పెద్ద పెద్దయి కట్టారు. బాప్టిస్ట్ ఏదో అంటారు. వాళ్ళు దానిలో ఎట్లుంటదంటే ప్రతి ఒక్కరు గూడా ఇంత డొనేట్ జేయాలి. ఖచ్చితంగా 10% ఇయ్యాలి, 20% సో, అనేక రకాల టెంపుల్స్ కడతా ఉంటారు. సో, మనమొచ్చేసరికి ఆహ్, మనము ఇస్కాన్ డివోటీస్ ఇవ్వడానికి ఆలోచిస్తారన్నట్టు. ఇస్కానోళ్ళు అందుకే భక్తుల్ని చేస్తున్నారు. లేకుంటే అంత ఈజీ కాదన్నట్టు. యాక్చువల్లీ జనరల్‌గా మనం ధర్మంగా బతకాలి అంటే స్వామినారాయణ వాళ్ళు ఆహ్, వాళ్ళది కూడా ఒక పెద్ద ఇస్కాన్ లాగా ఇన్‌స్టిట్యూషన్. కానీ వాళ్ళందరూ చాలా ఆహ్, ఖచ్చితంగా డొనేట్ చేయాలని ఉంటుంది. మనకొచ్చేసరికి మనం చేయమన్నట్టు. సో, ఎప్పుడైతే మనము ఇప్పుడు బిగ్ ఈ జన్మలో ధనవంతులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళందరూ ఎప్పుడూ ఈ భగవంతునికి వాళ్ళ యొక్క దాన్ని సేవ చేయడం. భగవంతుని కాకుంటే లేకుంటే యూనిసెఫ్ అనే చిల్డ్రన్స్ అది రెడ్ క్రాస్ రకరకాల సంస్థలుంటాయి. వాటన్నిటికి డొనేట్ చేస్తుంటాం. సో, ఎప్పుడైతే మిగతా సంస్థలకి లేకుంటే ఆహ్, అనేక రకాల వేరే వేరే ఆర్గనైజేషన్స్ డొనేషన్ అడుగుతుంటారు కదా! వాళ్ళకివ్వకూడదా అంటే వాళ్ళకిచ్చిందేమో ఇప్పుడు మనం ఇంత అమౌంట్ ఇస్తే సేమ్ అమౌంట్ మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటది. పుణ్యం అనేది. సో, కొంతమంది ఈ జన్మలో ఎందుకు ధనవంతులుంటారు అంటే, వాళ్ళు పూర్వజన్మలో ఎంత డొనేషన్ చేసిర్రో దాన్ని బట్టి ఈ జన్మలో వాళ్ళకి ఆ విధంగా వస్తదన్నట్టు. ఈ జన్మలో గూడా కొంతమంది ఇప్పుడు అనిల్ అంబానీ లేకుంటే గొప్ప గొప్ప వ్యక్తులు బిల్ గేట్స్ వీళ్ళందరూ చానా డొనేషన్ చేస్తుంటారు. మనం కూడా ఇన్ని కోట్ల డొనేషన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసన్నట్టు. ఎప్పుడైతే భగవంతునికి మనం అర్పిస్తామో, భగవంతుని కాకుండా ఏ దానికి గూడా ఈవెన్ ఒక సామాజిక సేవ చేసినా గూడా అది మనకు రిటర్న్ వస్తదన్నట్టు. సో, మనము కంటిన్యూ కావాలి మన ధర్మం అంటే మన ధర్మం మనం జేయాలి. అప్పుడే అది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ భౌతిక ప్రపంచంలో గూడా ఎప్పుడైతే మనం భగవంతునికి సేవ చేయడం, భగవంతునికి డొనేట్ చేయడము, భగవంతునికి అనేక రకాల సేవల్లో పాల్గొవడము ఈవెన్ ఆర్థికంగా గూడా సేవ జేయడం జేస్తే, మనకు ఈ భౌతిక ప్రపంచంలో గూడా కొన్ని భౌతికంగా ఉన్న ప్రాబ్లమ్స్ పోవడము, లేకుంటే మనం ఇచ్చింది మనకు భగవంతుడు పదింతలు ఇస్తాడన్నట్టు. సో, ఖచ్చితంగా మనం గూడా ఇవ్వాలి. ఎప్పుడైతే మనము ఒక ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇస్తారన్నట్టు. ఒకాయన ఇట్లా మాకు ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్ ఉంది. నెలకి 10,000 కూడా రావట్లేదు. ఎలా ప్రభుపాద్ మరి మేమెలా సర్వైవ్ కావాలి? చాలా కష్టంగా ఉందంటే,
ప్రభుపాద చాలా డిఫరెంట్గా మీరు యాక్చువల్లీ నెలకు ఆ, ఈ దగ్గరలో ఈ గుడి కడుతున్నాం దీనికి నెలకు మీరు 3-4 వేలు 5 వేలు ఇవ్వండి మీదంతా భగవంతుడు చూసుకుంటాడు అని చెప్తారు ప్రభుపాదకి షాక్ అయిపోతాడు ఆయన. ప్రభుపాద నాకే 10,000 వస్తున్నాయి అంటే మళ్ళీ దానిలో 5,000 ఇస్తే నేను ఎట్లా బతుకుతా అని అడుగుతాడు. నువ్వు ఒకసారి ఇచ్చి చూడని ఆయనకు చెప్తే సరే అని 1-2 నెలలు ఆయన భగవంతునికి 5,000 గుడి సేవ గురించి ఇస్తే ఆయనకు దగ్గరలోనే పెద్ద జాబ్ వచ్చేసి నెలకు 30,000 రావడం స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో అప్పుడు వచ్చి ప్రభుపాద్ దగ్గరకు వచ్చి చెప్తారు, ప్రభుపాద్ గారు మీరు చెప్పింది నిజం, యాక్చువల్లీ నేను ఎప్పుడైతే భగవంతుని సేవ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా మనం ఎక్స్పెక్టేషన్తో చేయకూడదు కానీ ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్గా భగవంతుని గురించి సేవ చేస్తామో మనకు ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. మనము ఏమో ఆయన కొబ్బరికాయ ఇచ్చి మనమేమో చాలా పెద్ద పెద్దది కోరుకుంటాం. ఓ చిన్న కొబ్బరికాయ 10 రూపాయలు కొట్టేసి మనం 1,00,00,000 కోరుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఆ, ఏం కోరుకోకుండా భగవంతుని సేవ చేయడం ఇంపార్టెంట్. అప్పుడు మనకు ఆటోమేటిక్గా భగవంతుడు మన యొక్క అరేంజ్ చేస్తాడు. సో ఒకవేళ మనం చేయకుండా కొంతమంది ఏం చేయకుండా కూడా వస్తుంది కదా అంటే ప్రభు మనం ఈ జన్మలో చూసుకుంటున్నాం, వాళ్ళు పూర్వజన్మలో చాలా చేసి ఉంటారు అందుకని ఈ జన్మలో వాళ్ళు వస్తున్నారు. సో ప్రతి గింజ మీద రాసి పెట్టింది ఇది వీడికి ఇది వీడికి అని. సో మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని రానే రావు, కొంతమంది ఏం ప్రయత్నం చేయకుండా వస్తూనే ఉంటారు. అదంతా కూడా మనం పూర్వజన్మ చేసిన ఈ సుకృతి మన యొక్క ఎంత చేశాము అనే దాని మీద మనకు అంతిస్తాడు భగవంతుడు. సో ఈ విధంగా మనం ఈ 4 జంతువుల గురించి మనము తెలుసుకున్నాం. ఒక్కొక్కటి అసలు ఏ విధంగా మనము వాళ్ళ ప్లేస్లలో ఉన్నామా అని ఆలోచించాలి. ఎవరైనా మనం కుక్క అంటే నిజంగానే ఒప్పుకోవాలి, నేను నిజమేరా నేను కుక్క, నేను పంది, నేను ఒంటె, నేను ఇంకోటి లాస్ట్ది ఏంటిది గాడిద. ఈ 4 కూడా మనం నిజంగానే ఎప్పుడైతే మనం భగవంతుని గురించి చేయమో మన యొక్క గురువు గురించి కుక్కనేమో కుక్క కాకూడదు అంటే మనము మన యొక్క గురువు సేవ చేయాలి. మన యొక్క గురువు మాస్టర్కి మనము ఆయనని మాస్టర్గా తీసుకోవాలి. మన యొక్క కృష్ణుని మాస్టర్గా తీసుకోవాలి. అప్పుడే మనం అది తీసుకోవాలంటే మనం భక్తుడు కావాలి. అప్పుడే మనం కుక్క కాదు, లేకుంటే మిగతా వాళ్ళందరూ కుక్కతో సమానమే. అండ్ దెన్ నెక్స్ట్ పంది. పంది అంటేనేమో ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది బయట తినడము, ఆ భగవంతుని నైవేద్యం పెట్టకుండా తినడము, లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పడితే వాళ్ళతో ఓ, సంపర్కం చేయడం, ఇదంతా చేస్తే వాళ్ళు పందితో సమానం. అండ్ దెన్ ఒంటె. ఒంటెనేమో చాలా తన రక్తం అది తాగుతుంది. సో మనం కూడా ఏదో ఆ, ఆ, సంపర్కం గురించి సెక్స్ గురించి ఇదే నా జీవిత లక్ష్యం అని దాని గురించి ఎంజాయ్ చేయడం కోసం ప్రయత్నం చేయడం కాకుండా మన యొక్క ఏదైతే ఆర్జించిన సంపద ఉందో లేకుంటే ఏదైతే మనం ఆర్జిస్తున్నామో ఈ భగవంతుని గురించి చేయాలి. ఎప్పుడైతే మనము భగవంతుని గురించి కష్టపడతామో మన యొక్క ఫలితాన్ని ఆయనకు అర్పిస్తామో అప్పుడు మనము ఒంటెతో స ఒంటెతో సమానం కాదు. లేకుంటే మనం ఓన్లీ ఫ్యామిలీ గురించి లేకుంటే అట్ ద ఎండ్ నాకు ఈ సుఖం వస్తుంది దాని గురించి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఒంటెతో సమానం. అండ్ అట్ ద ఎండ్ లాస్ట్కి గాడిద. గాడిద కూడా అంతే ఇంచుమించు మనం చాలా బరువు మోస్తుంటాం కానీ ఆ బరువు అంతా కూడా ఆ, ఏదో దీని గురించి సుఖం గురించి కాకుండా భగవంతుని గురించి చేయాలి. అప్పుడు మనం గాడితో సమానం కాదని. సో ఈ విధంగా ప్రభుత్వ చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు. మన జీవితం అంతా కూడా మన పిల్లల గురించి వెళ్తుంది ఎక్కువ మటుకు. మనం పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలి, మనం వాళ్ళు భగవంతుని పంపించిన వాళ్ళ కాకుండా మన ఓన్గా మనకు పుట్టిన కాబట్టి మన రక్త సంబంధం కాబట్టి మనం చేస్తున్నాం అని చేస్తే ఎవరైతే మన పూర్వజన్మలో దుష్మన్ ఉన్నారో, దుష్మన్ అంటే మనకు ఈ శత్రువులు ఉంటారో వాళ్ళే ఈ జన్మలో మనకి ఆ, కొడుకులు పిల్లల్లాగా వస్తారు అన్నట్టు. అప్పుడు మనకి ఏమవుతుందంటే కర్మ మనకి ప్రకృతి ఎలా అరేంజ్ చేస్తుంది అంటే ఆ జన్మలో చాలా కష్టపడి ఆ, అంటే ఎన్నో గొడవలు పడ్డానని ఈ జన్మలో ప్రేమపూర్వకంగా వాళ్ళ సేవ చేయాలన్నట్టు. ఎప్పుడైతే మనం వాళ్ళని భగవంతుని పంపించిన ఆ, భగవంతుని భక్తులుగా చూడమో అప్పుడు అంతా కూడా వృధానే. వాళ్ళంతా కూడా మన దుష్మన్లు మన యొక్క శత్రువులు ఈ జన్మలో వస్తారు కాబట్టి ఇది ప్రూఫ్ లేదు కానీ చాలా ప్లేసెస్లో అంటుంటారు. సో వాళ్ళకి మనం సేవ చేయడం వల్ల మనకు ప్రకృతి మనకు నేర్పిస్తుంది అన్నట్టు మనం ఏ విధంగా హంబుల్గా ఉండాలి, ఏ విధంగా ప్రేమతో సేవ చేయాలి శత్రువులకు కూడా అని. సో మనం జస్ట్ మనకు అది గుర్తులేదు కాబట్టి ఈ జన్మలో వాళ్ళ గురించి మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం అన్నట్టు మనం వాళ్ళని సంతోషపెట్టడం కోసం. సో చాలా ప్రయత్నం చేస్తూ మన జీవితం అంతా వాళ్ళ గురించే అయిపోతుంది. సో సో ఈ ఆమ్, చాలా అంటే సిచ్యువేషన్ మనకి చాలా కఠినంగా ఉంది. ఈ బాధ గురించి బయటకు రావాలంటే చాలా అంత ఈజీ కాదు. మనము భగవంతుని సేవ చేస్తూ అనేక రకాల ఈ అపరాధాలన్నీ అనర్థాలు పోగొట్టుకొని నామం మీద ఆమ్, మనకు ఆశ ప్రేమ రావడము ఎప్పటివరకు అయితే మనకు అది రాదో మనము భగవంతు దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే
ఇప్పుడు రాకెట్స్ పంపిస్తుంటారు కదా, శాటిలైట్స్, రాకెట్స్ అంతరిక్షంలోకి. అంతరిక్షంలో పంపించినప్పుడు అది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఆ స్పీడ్తో పోతేనే దాని దీని ఈ గురుత్వాకర్షణ నుంచి బయటపడగలదు అన్నట్టు. సో మనం కూడా ఈ భౌతిక నుంచి బయటపడాలంటే దానికి దానికి ఒక అంత స్పీడ్ రావాలి మనకు, ఆ దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ రావాలి, అప్పుడే మనం బయటపడతాం. లేకుంటే ఈ దాంట్లోనే ఆ, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ పడి ఆ, చనిపోతూ ఉండాలన్నట్టు. సో దీని అంతటికి కూడా చారిటీ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చారిటీ ఇవ్వడం కూడా. సో కొంతమంది ఈ దానం గురించి అనేక రకాల క్వశ్చన్స్ చేస్తుంటారు. కొంతమంది డివోటీస్ రోడ్డు మీద మరి ఎవరైనా మనకు బెగ్గర్స్గా అనిపిస్తే వాళ్ళకి సేవ చేయొద్దా, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దా ప్రభు, డబ్బులు ఇస్తే కర్మ వస్తుందా అంటారు. నిజానికి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకు డబ్బులు ఇవ్వకూడదు అంటే ఆ, వాడు డబ్బులు ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి మందు తాగడమో లేకుంటే ఆ, వ్యభిచారం చేయడమో ఏదో తప్పు పని చేసినానుకో ఆ కర్మ మనకు వస్తుంది అన్నట్టు. సో ఈవెన్ మనం భక్తులకు కూడా చాలా మటుకి చాలాసార్లు భక్తులు అప్పు అడుగుతుంటారు, ప్రభు నాకు ఒక 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి నీకు ఇస్తా మళ్ళీ అంటాడు. అట్లాంటి విషయంలో కూడా మనం యాక్చువల్లీ అప్పులు కూడా ఇవ్వకూడదు. అప్పులు ఇస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే రాజేశం ప్రభు రీసెంట్ ఒక లెక్చర్లో చెప్పిండు, ఒకవేళ ఎవరికైనా ఇస్తున్నావు అంటే మర్చిపోయి చాలా తక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఒక 10,000 ఇస్తే ఆ 10,000 ఆయన ఇవ్వకపోయినా సరే నాకు ప్రాబ్లం లేదు, ఇది నేను ఇది నేను దానం చేస్తున్నా, ఒకవేళ ఆయన రిటర్న్ మళ్ళీ ఇస్తే అది నాకు ఓకే ప్లస్, ఒకవేళ లేకపోయినా పర్లేదు, అంత అమౌంట్ మాత్రమే ఎవరికైనా అప్పు ఇవ్వాలి. ఎందుకంటే ఎవరి దగ్గరైనా మనము ఎవరు అప్పు తీసుకొని కానీ అప్పు ఇచ్చి అప్పు ఇచ్చామనుకోండి, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ యాక్సిడెంట్ అయ్యే టైంలో మనకు హైయెస్ట్గా ఏం గుర్తొస్తుంది అంటే అరే నేను అప్పు ఇచ్చినా మరి ఆయన ఇవ్వకపోయా, ఎవరికి పోతే ఎవరికి చెప్పలేను, మరి ఈ అప్పు పరిస్థితి ఏంది, ఆ, ఆయన ఎవరికి ఇస్తాడు ఎవరికి చెప్పకపోతే అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సడన్గా చనిపోయాను అనుకో, మళ్ళీ ఆ అప్పు ఇవ్వడం కోసమో లేకుంటే అప్పు తీర్చడం కోసమో మళ్ళీ పుట్టాలి. సో ఈ అప్పులతో ప్రాబ్లం అదే అన్నట్టు. అప్పులు ఉంటే మనము ఎస్పెషల్లీ పర్సనల్గా వన్ టు వన్ లోన్లు అవి ఉంటే టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఆ లోన్ వాళ్ళు వచ్చి ఎట్లయినా మన గురించి వసూలు చేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్. పర్సనల్గా తెలిసి తెలియకుండా అప్పులు ఇస్తామనుకోండి, చాలా సడన్గా చనిపోయే అవకాశం వచ్చి ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో అయితే మనకి అదే గుర్తొస్తుందంట, అరే నేను అప్పు ఇచ్చిన మా తమ్మునికో మా వైఫ్కో పిల్లలకి చెప్పకపోతే మరి ఈ అప్పు ఆయన ఇస్తాడో లేదో అనే ఆలోచన వస్తుంది. సో అందుకని అప్పులు పెట్టుకోకూడదు. అండ్ దెన్ ఈ ఈ విధంగా బెగ్గర్లకి వీళ్ళకి మనము ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం ఇవ్వాలి. లేకుంటే ఎవరైనా చాలా బాధతోని చలితో వణికిపోతున్నారు అనుకోండి, అప్పుడు గోపాలకృష్ణ మహారాజ్ పాస్ట్ టైమ్స్లో రీసెంట్గా చెప్పారు, మహారాజ్ వచ్చి తన కుర్తా ఏదైతే ఉందో అది తీసేసి ఒక బీచ్ దగ్గర ఒక బెగ్గర్కి ఇచ్చాడంట, ఆయన చలితో వణుకుతున్నాడని. డిసిపుల్స్ అందరూ షాక్ అయిపోతారు, అరే మనం భక్తులు అట్లా అంటే ఇట్లా వాళ్ళకి అది ఇవ్వకూడదు కదా కర్మ వస్తుంది కదా అని కాదు. ఎవరైనా సఫర్ అవుతున్న నిజంగానే చాలా కష్టపడిపోతుందంటే వాళ్ళకి దుస్తులు ఇవ్వడము లేకుంటే ఏదైనా మనకు అనవసరమైంది అనుకున్న అవసరం అయితే వాళ్ళకి అలాంటిది ఇవ్వడం చేయాలి. కానీ డబ్బులు అవి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకుంటారు, వాళ్ళకైతే ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారో రోడ్డు మీద ఉండే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనము ఆ, సేవ చేయడం అంటే ఇట్లా డొనేషన్ చేయడం అనేది కూడా. ఎప్పుడైతే మనం టెంపుల్కి చేస్తామో టెంపుల్కి చేసింది 100 టైమ్స్ మనకి రిటర్న్ వస్తుంది. ఈ జన్మలో వస్తుంది, ఈ జన్మలో కూడా అంతో ఇంతో ఫలితం ఉంటుంది. వచ్చే జన్మలో కూడా మనం ఇన్ కేస్ భగవద్ధామానికి వెళ్ళకుంటే మనకి మంచి కుటుంబంలో వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే మనం భగవంతుని సేవ గురించి ఈవెన్ ఎప్పుడైతే మనం టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఎప్పుడైతే చేస్తామో వాళ్ళ పైన రాస్తుంటారు, అది నిజం, అది శాస్త్రంలో ఉంది. ఎప్పుడైతే మనం టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి వీటికి చేస్తామో వైకుంఠంలో మనకు భగవంతుడు ఆ, ఇల్లు కడతాడంట. నువ్వు ఇక్కడ నాకు అక్కడ చేసావు, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ భగవంతుడు ఉండడం. దీని ద్వారా ఎక్కువ మంది భక్తినికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు టెంపుల్స్ ఉండడం ద్వారా. సో వాళ్ళకి భగవంతుడు భగవద్ధామంలో వాళ్ళకి గుడి కట్టిస్తాడంట. సో ఈ ధర్మం ఎప్పుడైతే మన యొక్క ధర్మం రక్షిత రక్షిత అంటారు, మన ధర్మం ఏంటంటే మనం సేవ చేయడం. ఆ ధర్మం మళ్ళీ కాపాడుతుంది అన్నట్టు మన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా. సో ఈ విధంగా మనం భగవంతుని గురించి ఎప్పుడైతే ఇప్పుడు ఆ, గాడిద ఎగ్జాంపుల్ ఒంటె ఎగ్జాంపుల్ మనం కాకూడదు అనుకుంటే మనం చేసిన ఆ, మన ప్రయత్నం మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో అది భగవంతుని కోసం చేయాలి. అంతో ఇంతో భగవంతుని కోసము చేయాలి, లేకుంటే మనం కూడా వాళ్ళతో సమానమే అని ప్రభుపాద ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ. అండ్ హ్యూమన్ లైఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాను. ఎన్నో జీవులు అన్ని రకరకాల జీవులు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికం గురించి ప్రయత్నం చేయకుండా వాళ్ళ యొక్క సత్సంగం చేయకుండా ఉంటామో అప్పుడు వాళ్ళకు
ఆ, వాళ్ళకి మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. నార్మల్ వ్యక్తులకి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఆలోచించామో వాళ్ళకి జంతువులకి సమానము. వాళ్ళ జంతువులకు సమానము, ఈవెన్ మనం కూడా జంతువులతో సమానం అయితే అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నాన్ వెజ్ తినకూడదని భక్తులు కాని వాళ్ళు అడిగినప్పుడు శాస్త్రంలో ఏ శ్లోకం ఉంది అంటే ఏం చెప్పాలి ప్రభుజీ? నాన్ వెజ్ తినకూడదు అంటే ప్రభుపాద ఈ పర్పట్లో కూడా చెప్పారు. యాక్చువల్లీ ఫస్ట్ సైంటిఫిక్గా చాలా వీడియోస్ ఉన్నాయి మాతాజీ యూట్యూబ్లో. ఇస్కాన్ నాన్ అంటే వెజ్ నాట్ ఈటింగ్ అని. గీతలో ఉందా ప్రభు? శ్లోకం ఉందా ఆ, భగవద్గీత? భగవద్గీతలో కూడా ఉంది మాతాజీ. భగవద్గీతలో ఇండైరెక్ట్ గా ఏముందంటే ఆ, భగవద్గీతలో ఉమ్, మామూలుగా పత్రం పుష్పం ఫలంతో భగవంతుడు ఏం తినాలో అని చెప్పాడు. నాన్ వెజ్ తినాలి అని చెప్పలేదు డైరెక్ట్ గా. సో ఆ, ఇది మాత్రమే నాకు అర్పించావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే భగవద్గీత మనకు మాన్యువల్ లాగా. మాన్యువల్ అంటే ఒక మిషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఒక బుక్ ఇస్తారో ఆ విధంగా ఇది ఇచ్చారు. ఈ దానిలో ఏం తినమనుంది, ఈ దానిలో పత్రం పుష్పం ఫలం తినమన్నారు కాబట్టి అదే తినాలి. అది మాత్రమే మనం భగవంతునికి అర్పించగలం, మిగతాది అర్పించలేము అని ఉంది. ఇంకా చాలా ప్లేస్లలో కూడా ఉంది మాతది. ఒకసారి చూడేస్తాను. అది వీళ్ళందరూ ఏదో దీన్ని వాళ్ళ టంగుని సాటిస్ఫై చేయడం కోసం అనేక రకాల రీజన్స్ ఇస్తుంటారు. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్రభు? ప్రభుపాద ఇక్కడ మనకు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఈ మన యొక్క పండ్లు కూడా నాన్ వెజ్ తినే జంతువులకి మనం తినే జంతువులకు కార్నివోరస్ అంటారు. డిఫరెన్స్ ఉంటుంది. వాటికి ఈ పండ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి వాళ్ళ యొక్క డైజెషన్ సిస్టమ్ కూడా మన డైజెషన్ సిస్టము ఎప్పుడైతే శాకాహార జీవులు ఉన్నాయో ఆ, మేక మేక లేకుంటే ఆవు, వీటిలో పేగులు అనేవి పొడవుగా ఉంటాయి, సన్నము ఎక్కువ పేగులు ఉంటాయి లెంత్. అదే ఆ మాంసాహారం తినే పేగులు డైజెషన్ ఎక్కువసేపు దాన్ని పెట్టాలి కాబట్టి దాని యొక్క ఇప్పుడు సింహము, పులి వీటి యొక్క కుక్క, నక్క లేకుంటే వీటి యొక్క ఆ, తినే విధానము అది దాని యొక్క పేగులు అనేవి జీర్ణ వ్యవస్థ కొంచెమే పొడవు ఉండదు, తక్కువ పొడవు ఉంటుంది అన్నట్టు. సో దట్ ఎక్కువసేపు అది నిల్వ ఉండి డైజెషన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అనేక రకాల ప్లేసెల్లో మెన్షన్ చేయబడింది. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా, సైంటిఫిక్గా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ శాస్త్రీయ రిఫరెన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి మాతాజీ, నాకు గుర్తులేదు. సరే ప్రభుజీ. ఇక్కడ వచ్చింది. మనుస్మృతిలో ఉంది మాతాజీ. మనుస్మృతి మనుస్మృతిలో ఏమనుందంటే నాక్రవర్త ప్రాణినాం హింసాం మాంబు త- తపత్ కవిచిత్ నచ ప్రాణివిద సర్వయాత్మాం వివర్జితే. మనుస్మృతి 5.48. మనుస్మృతి 5.51లో కూడా ఉంది. అండ్ భాగవతం 3వ కంట 29వ అధ్యాయం 15వ శ్లోకం కూడా చెప్తుంది నాన్ వెజ్ తినకూడదని. ఉంది మాత ఈ శాస్త్రంలో చాలా ప్లేసెస్లో ఉంది. మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఎక్కడ అంటే ఎవరికైనా డివోటీ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ, నాన్ వెజ్ నాట్ ఈటింగ్, నాన్ వెజ్ శాస్త్రిక్ రిఫరెన్స్ అని కూడా వస్తుంది. శాస్త్రంలో ఏమని ఉంది అని కూడా. ఆ. సో ఆ విధంగా వాళ్ళకి చూపించవచ్చు మనం. ఈ రోజుల్లో అందరూ గూగుల్, యూట్యూబ్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది కొన్ని వీడియోస్ చూస్తే. ఇస్కాన్ వాళ్ళే కాదు, బయట వ్యక్తులు కూడా చాలా మంది గో వేగన్ అని నాన్ వెజ్ గురించి, నాన్ వెజ్ తినకూడదని చాలా రకాల ప్రయత్నం చేస్తున్నారు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ హరే మాత. కృష్ణ ప్రభుజీ. హరే. ఇప్పుడు మాతాజీ అన్నట్టు చాలా మంది అడుగుతారు కదా, అంటే వితండవాదం చేస్తారు. అవి మనం తినడానికి కదా ఉన్నాయి, దేని కొరకు ఉన్నాయి, మరి అది జీవి అంటారు. మరి అటువంటిప్పుడు కూరగాయలు కూడా జీవమే కదా, మరి వీటిని తిన్నప్పుడు వాటిని ఎందుకు తినద్దు అని వితండవాదం చేస్తారు ప్రభు. అవునవును, వితండవాదం అది కావాలనే చేస్తారు ప్రభు. ఆ, అదే. ఇప్పుడు మనం ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినా వాళ్ళని మనము అంటే డైరెక్ట్గా నాన్ వెజ్ తినకూడదని కాకుండా నామం చేయడం ద్వారా అది వీటి ద్వారా మెల్లమెల్లగా ఆటోమేటిక్గా పోతుంది ప్రభు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇప్పుడు ఇల్లు అంటుకుపోతుందంటే ఇంట్లో ఒక కుక్క ఉంది, ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ ఉన్నాయి ప్రభు. సో పెంపుడు కుక్క చాలా క్లోజ్ వాళ్ళకి. కుక్కని కాపాడుతామా, వెజిటేబుల్స్ ని కాపాడుతామా?
టమాటాలు పోతున్నాయి ఫ్రిడ్జ్లో టమాటాలు తీసుకురాం కదా, కుక్ ఉంటే కుక్కని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. సో జీవులన్నీ సమానమే అయినా కూడా వాటి యొక్క కాన్షియస్ లెవెల్ బట్టి మన యొక్క ప్రియారిటీ ఉంటుంది. అవి ఎంత ఎంత కాన్షియస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్స్ ఇవైతేనేమో మొక్కనే పోవట్లేదు, దాని బై ప్రొడక్ట్స్ మాత్రమే. మనం ఆవు పాలు తీసుకుంటున్నట్టుగా ఆవుని చంపట్లేదు. అదేవిధంగా మొక్కలు కూడా చాలా మటుకు కొన్ని మొక్కలు మొత్తం తీసే అవకాశం ఉంటుంది, మరీ చిన్న మొక్కలు. ఎక్కువ మొక్కలు మ్యాక్సిమం వాటి యొక్క ప్రొడక్ట్సే తీసుకుంటాం మనం, పండ్లు కానీ దాని యొక్క ఫలం కానీ రూట్స్ కానీ. అది రూట్ కట్ చేసిన తర్వాత మొత్తం రూట్ ఏం పోదు. ఇప్పుడు ఆలుగడ్డలు ఇవి తీసుకుంటే కూడా దాని రూట్ అలాగే ఉంటుంది, ఓన్లీ దాని ప్రొడక్టే మనం తీసుకుంటాం. అది కూడా భగవంతుని నైవేద్యం పెట్టి దానిలో కూడా కర్మ వస్తుంది, కానీ చాలా లిమిటెడ్. ఇప్పుడు కుక్కని చంపడానికి మనిషిని చంపడానికి కర్మ డిఫరెన్స్ ఉంటుంది. మనిషిని చంపడానికి ఎక్కువ కర్మ వస్తుంది, కుక్కని చంపడానికి తక్కువ కర్మ వస్తుంది. మనుషుల్లో కూడా బ్రాహ్మణుడిని వైష్ణవుని చంపిన దానికి ఎక్కువ కర్మ వస్తుంది, నార్మల్గా ఒక జంతువులాగా బతికే మనిషిని చంపిన తక్కువ కర్మ వస్తుంది అట్లా. సో జంతువుల్లో కూడా ఈ జంతువుల ప్లాంట్స్లలో కూడా ప్లాంట్స్ కూడా కర్మ వస్తుంది భగవంతుని నైవేద్యం పెట్టుకుంటే, కానీ జంతువు చంపితే ఎక్కువ కర్మ వస్తుంది. మనుషుల్లో కూడా మనుషులందరూ సమానం కాదు. ఎప్పుడైతే శుద్ధ భక్తుని లేకుంటే బ్రాహ్మణ్ణి చంపావో అది ఎక్కువ కర్మ వస్తుంది. జంతువుల్లో కూడా ఆవుని చంపడం వల్ల ఎక్కువ కర్మ వస్తుంది. నార్మల్ కుక్కనో లేకుంటే ఏ చిన్న ఎలుకని చంపడం వల్ల ఎవరిని ఏమన్నారు, కానీ ఆవుని చంపడం వల్ల చాలా పెద్ద కేసెస్, గోహత్య చేయకూడదని అవుతుంది, ఎందుకంటే ఆవు శ్రేష్టమైంది. మనుషుల్లో కూడా బ్రాహ్మణ్ణి చంపితే మామూలు ఇప్పుడున్న రూల్స్లో డిఫరెన్సెస్ లేవు, కానీ శాస్త్ర ప్రకారము శుద్ధ భక్తున్న బ్రాహ్మణ్ణి చంపితే చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. మళ్ళీ జంతువులాగాను చిన్న ఒక చిన్న పురుగులాగానే పుడతారు. కానీ నార్మల్ జంతువులాగా ఉండే మనిషి ఉంటాడు అనుకోండి, మనకి ఏమీ తెలియదు ఏదో బతుకుతున్నాడు అంటే వాళ్ళని చంపడం వల్ల కర్మ తక్కువ వస్తుంది. అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి బ్రో. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి అవతల వ్యక్తికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ భక్తులకు రాకముందుకు తిన్నాం కదా ప్రభుజీ, మరి అవును. ఇప్పుడు మనం భక్తులకు వచ్చినాం కదా, ఆ కర్మ అనేది ఇప్పుడు ఉంటుందా ప్రభుజీ? కర్మ యాక్చువల్లీ నామం ద్వారా పోతుంది మాతాజీ. ఎప్పుడైతే నామం తీసుకొని మళ్ళీ ఈ జన్మలో మనం భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామో, మొత్తానికి కాదు కానీ మనం ఏ లెవెల్కి వచ్చామో అనే దాన్ని బట్టి మన కర్మ ఉంటుంది మాతాజీ. సో మనం గొప్ప గొప్ప ఆచార్యులు అటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ వాల్మీకి, గొప్ప గొప్ప వాళ్ళు కూడా అంత ఇంత తప్పులు చేశారు ముందు. ఒక్కసారి మళ్ళీ మనం దానిలోకి వస్తే మళ్ళీ బ్యాక్ చూడకూడదు. ఇప్పుడు ఒంటే స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ బురద పోసుకున్నట్టు మనం మళ్ళీ ఆ రూట్కి వెళ్ళకుండా దాన్ని రిగ్రెట్ అవ్వాలి. అరే నేను తప్పు చేశాను, ఏదో నామం చేస్తున్నాం కర్మ పోతుంది అని కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మన రిపెంటెన్స్, మన ఇంటెన్షన్, మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాము, మళ్ళీ ఈ జన్మలో పాతదన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క ఆ పశ్చాత్తాపము ఆ భావన ఉంటే భగవంతుడు ఆ కర్మాన్ని తీసేసే అవకాశం ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ఇప్పుడు భగవంతుడు మనకు జన్మను ఆయన ఇస్తేనే వస్తున్నాం, మనం బలం తెచ్చుకుంటలేము, తెలుస్తలేదు కదా ప్రభుజీ. అవును. మరి మరణం కూడా ఆయనే రాసి పెట్టిండు ఆ రోజే ప్రభు, మనకు తెలియదు కానీ భగవంతుని తెలుసు కదా. ఏది మాతాజీ, మరణమా? మరణించే టైం కూడా భగవంతుడు అవును పుట్టుకతోనే మాతాజీ, బ్రహ్మనే రాస్తాడు యాక్చువల్లీ. మనకు ఒక జీవికి ఇచ్చినప్పుడు ఇప్పుడు పుట్టాలి ఎప్పుడు చావాలి. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు మనం చేసిన తప్పు ద్వారా ముందే వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు శరీరం వృధా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ షాక్ మనం సృష్టించుకున్నదే. కరెంట్ షాక్ వచ్చి విడిపడే చనిపోవాలని ఏమి ఉండదు. వాడి వయసు 60 సంవత్సరాల దాకా బతకాలి అని రాసి పెట్టినా కూడా కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ అనేది ఇక్కడే ఉంటుంది, వాళ్ళ కొత్త శరీరం రాదు. సో ఆత్మకి ఇన్ని సంవత్సరాలు ఈ శరీరంలో ఉండాలని రాసి పెట్టింది, కానీ ఒకవేళ మధ్యలో చనిపోతే ఆత్మ ఇక్కడే ఉంటుంది మాతాజీ అన్ని సంవత్సరాలు వచ్చే వరకు. మళ్ళీ తర్వాత అంటే వేరే శరీరం రెడీ అయిపోతుంది. మరణం రాసి పెట్టి ఉంటుంది, కానీ కొన్ని మళ్ళీ సార్లు భగవంతుడు ఇచ్చిన టైం వరకు ఉండిపోవాల్సి ఆత్మ ఉండిపోతుందా ప్రభుజీ? భగవంతుడు ఆత్మ ఇచ్చిన ఇక్కడే టైం వరకు ఆత్మ భౌతిక అట్లా ప్రపంచంలోనే ఉండిపోతుందా? ఉంటుంది మాతాజీ. వాళ్ళే ఊర్లలో దయాలు భూతాలు అంటుంటారు కదా, వాళ్ళే అన్నట్టు. వాళ్ళు దయాలు భూతాలు అంటే వాళ్ళకి ఇంకా సడన్ గా చనిపోయారు, వాళ్ళ యొక్క బ్రహ్మ ఎంతైతే రాసి పెట్టిండో భగవంతుడు కూడా ఇన్వాల్వ్ అవ్వడం మాతాజీ. మనకు ఎన్ని సంవత్సరాలు బతకాలి ఆమ్, అదంతా డైరెక్ట్ గా భగవంతుడు మనకి ఒకరికొకరికి రాసి పెట్టాడు. ఆయన ఎంజాయ్మెంట్ ఆయన వేరు, అంతా కూడా మిగతా కింద ఉన్న వాళ్ళే చూసుకుంటారు. బ్రహ్మ రాస్తాడు యాక్చువల్లీ. బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మగారు
మనం ముందు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఉన్నానుకోండి, మన అంటే ఆయన మెయిన్ అన్నట్టు. ఒక పెద్ద హాస్పిటల్ అంతా ఆయనే కట్టిస్తుంది. హాస్పిటల్ అంతా ఆయనే కట్టిస్తున్నప్పుడు ఆయన ఒక్కొక్క మూలకెళ్ళి సిమెంట్ పెట్టేసి, ఇటుక పెట్టేసి సిమెంట్ కట్టడము, లేకుంటే లైట్స్ వేయడం అదంతా ఆయన చేయడు. ఆయన చేపిస్తాడు. ఎక్కడ ఏమవుతుందో ఆయనకు ఫుల్ ఐడియా ఉంటుంది, కానీ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడు. సో మన మన జీవితంలో కూడా మన యొక్క అంతా కూడా ఈ ఉపదేవతలు, దేవతలు, ఓ, అనేక రకాల పెద్ద సిస్టమ్ ఉంది. కానీ భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మనకు ఇన్వాల్వ్ అవ్వడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకని మనకు రాసి పెట్టాడు. అదంతా కూడా ఈ ఉపదేవతలే చూసుకుంటారు. మనకి బ్రహ్మ చూసుకుంటాడు. ఈ బ్రహ్మ ఆ, మనకి ఐ థింక్ ముందు శ్లోకాల్లో కూడా వచ్చింది. ఒక్కొక్క దేవతని ఎవరిని పూజిస్తే, వరుణుడి పూజిస్తే వర్షం వస్తుందని, లేకుంటే ఒక్కొక్కరికి దేవతల గురించి వస్తుంది. ఈ దేవతను పూజిస్తే ఈ ప్రాఫిట్ వస్తుందని, వీళ్ళ అంటే ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు హెడ్. సో బ్రహ్మ మనకి రాసి పెట్టి పంపిస్తాడు. కానీ మధ్యలో మనం అనివార్య కారణాల వల్ల, లేకుంటే అనుకోకుండా ఏదైనా ఇట్లా యాక్సిడెంట్ అవ్వడము, లేకుంటే కరెంట్ షాక్ రావడము, వీటి వల్ల ఈ ఆత్మ అనేది వెంబడే పోయే అవకాశం లేదు. వెళ్ళిపోతుంది, కానీ టైం పడుతుంది. సో అందుకని ఈ ఆత్మలు ఒకసారి స్టార్టింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాయి, వేరే శరీరంలోకి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుందామని. కానీ కొన్నిసార్లు రాలేక ఇంకా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇంకా ఆత్మల్లాగానే అందరినీ చూడగలరు, కానీ ఏం చేయలేని పరిస్థితి. సో ఆ విధంగా హరే కృష్ణ. ఇంకా ఇబ్బంది జరుగుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఆత్మ అనేది నరకానికి వెళ్ళదా ప్రభుజీ? అది ఆత్మకి ఇక్కడ ఆత్మ అనేది నరకానికి వెళ్ళదా ప్రభుజీ? నరకానికి యాక్చువల్లీ వెంబడే వెళ్తుంది మాతాజీ, 13 రోజుల తర్వాత వెళ్తుంది అని ఉంది. అంటే ఆ తర్వాత కూడా తిరుగుతుంది ఆత్మ అది ఇది అంటారు కదా ప్రభుజీ? ఆ తర్వాత ఎందుకు తిరుగుతుంది, అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మాతాజీ. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత చనిపోవాలని ఉంటుంది, 60 సంవత్సరాలు రాసి పెట్టింది అనుకోండి, మధ్యలోనే చనిపోతే వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. లేకుంటే వెంబడే 13 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది మాతాజీ. అంతిమ సంస్కారాలు చేస్తారు కదా, ఈ 13 డేస్ తర్వాత వెంబడే వెళ్ళిపోతుంది. నరకం పోతుంది ఎక్కువ మటుకి, 90%. హరే కృష్ణ. హరే కృష్ణ హరే బాలకృష్ణ కృష్ణ. ప్రభు, ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Today some campaign for donations, Prabhuji. I don't know whether you heard. అవునా ప్రభుజీ? This purport was similar to that, so I told them we should థ్యాంక్ donate. యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Hare నైస్ ఆఫ్ పీపుల్. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. Krishna.